గారు ఉజ్జు గారు ఉజ్జు గారు చెప్పండి. ఎక్కడున్నారు? స్టాండ్లోనే ఉన్నాను. ఒకసారి కాఫీ షాప్కి రాగలరా? చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. వస్తున్నానండి. ఓకే, బాయ్. It's been ages. Yeah. I've Do been you remember there. the trekking? Oh yeah. That would be It was really fun. fun, right? Oh, really? Yeah. And హాయ్ what రాజు. if రండి కూర్చోండి. ఇతనే రాజు, అ గ్రేట్ డ్రామా. రాజు బాజా మోగన్ పెళ్ళి పెళ్ళే కాదు. అదేం లేదండి. ఉజ్జు 4 మాటలు మాట్లాడితే అందులో ఖచ్చితంగా 2 మాటలు మీ గురించే ఉంటాయి. రాజు, మీకు సర్ప్రైజ్. ఫస్ట్ కార్డ్ మీకే ఇస్తున్నా. అన్ని దగ్గరుండి చూసుకోవాలి. బ్యాండ్ మీదే, ధూమ్ధామ్గా ఉండాలి మరి. తుదినమ్మ ప్రేమించిన మా పెళ్ళికి బాజా కొట్టాలి. ఏంటి? ఏం లేదండి. డబ్బుల గురించి మీరేం ఆలోచించకండి. ఎంత ఖర్చైనా పర్లేదు. అడ్వాన్స్ ఏమన్నా కావాలా? పర్లేదండి. ఏట్రా ఈ టైంలో పడుకున్నావు? ఒంట్లో బాలేదా? ఏం లేదమ్మా. నీరసంగా ఉన్నావేట్రా? అబ్బా ఏం లేదని చెప్పాను కదమ్మా. ఎందుకు అలా ఇసికించి ప్రాణం తీస్తావు? ఏమైంది నాన్న? నా రాజుగాడి సంగతి నాకు తెలీదా? ఏం లేదంటే ఎలా నమ్మను? నువ్వెప్పుడూ నవ్వుతూనే ఉండాలనుకునే పిచ్చిదాన్ని కదరా నేను. సారీ అమ్మా, నేను చిరాకులు అరిచాను. ఏనన్నా ఏమైందిరా? ఉజ్జుకు పెళ్ళమ్మా. ఎన్నో అనుకుంటాం గాని అనుకున్నవన్నీ జరగవు కదరా. రేపే కదరా సెలక్షన్స్. రేపు నేను నాన్న జాబ్లో జాయిన్ అవ్వాలరా. ఈ గ్రౌండ్ ఆట నేర్పింది, పడినప్పుడు నిలబడి గెలవడం కూడా నేర్పింది. కానీ జీవితంలో నిలబడడానికి ఈ గ్రౌండ్ని వదులుకోవాల్సి వస్తుందిరా. నీకు గుర్తుందరా, చిన్నప్పుడు స్కూల్లో టీచర్ మీరేమవుతారా అంటే పెద్ద హాకీ ప్లేయర్ అవుతానని నువ్వు, పెద్ద రాక్ బ్యాండ్ ప్లేయర్ అవుతానని నేను అన్నావు. అప్పుడు క్లాసులో అందరూ నవ్వారు. అప్పుడు మనం అనుకున్నాం, ఈ నవ్విన నా కొడుకులు నోళ్ళు మూయించే రోజు ఒకటి రాకపోద్దా అని. కానీ వాళ్ళే గెలిచారా. మన బతుకులంతే. అనుకున్నవన్నీ జరగవు కదరా. మనం అవ్వాలనుకునేది కల, జరుగుతున్నది వాస్తవం.
ఎక్కడని వెతకాలి సార్? ఇక మీరు దొరకకపోతే మోస్ట్ వాంటెడ్ అని మీ ఫోటో వేసి పోస్ట్ అతికిచ్చేదాన్ని. ఎందుకండి? ఆ రోజు మీరు పెళ్లి కార్డు తీసుకోకుండానే వెళ్ళారు కదా, ఇప్పుడు ఇద్దామని. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండి. హ్మ్. ఒకసారి ఓపెన్ చేయండి. ఈ రాజు గ్రేట్ డ్రమ్మర్ అండి. ఈయన బ్యాండ్ బాజా మోగితే జనాలు గెంతాల్సిందే. పెళ్లి షరత్తి, నాది కాదు. నేను యాక్సిడెంటల్గా కాదు, కావాలనే గుద్దాను.